హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా బాగున్నానండి. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్నైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదండి. నిన్నైతే ఒక సిస్టర్ లాంగ్ వీడియోస్ డైలీ పోస్ట్ చేయకండి అక్క 2 డేస్ గ్యాప్ ఇవ్వండి అన్నారు. అందుకే నిన్నైతే గ్యాప్ ఇచ్చిన. ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నా. మరి 2 డేస్ అంటే కష్టంగా ఉంది నాకైతే. డైలీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే న్యూస్ అనేది వాచ్ అవర్స్ అనేది వచ్చింది. అందుకే డైలీ అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్. ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఇంక మా పాప బాబు అయితే ఆడుకుంటున్నారు బయట. ఇంక నేను టక్కడకైతే పని చేసుకుంటున్నాను. గ్యాస్ని అయితే తుడుచుకొని తోమిన గిన్నెలు అయితే బేషన్లు ఉన్నాయి. అవి అయితే సదురుకుంటున్నాను. ఇక్కడ గిన్నెలు అక్కడే గిన్నె స్టాండ్లు అయితే ఇట్లా అయితే సదురుకుంటున్నాను. గ్లాసులను ప్లేట్లు అయితే గిన్నెల స్టాండ్ వచ్చిన కాంచి రిలీఫ్గా ఉంది. ఎందుకంటే సెల్ఫ్లలో అప్పుడు గిన్నెలు సదిరినప్పుడు గిన్నెలు ఎక్కడ పడిపోయాయి. ఇప్పుడైతే అట్లా కాదు. మంచిగా గిన్నెల స్టాండ్లు అయితే ఇట్లా సదురుకోవచ్చు. మనమైతే ఏమైనా సౌండ్స్ వినపడితే ఏమనుకోకండి. మా పక్కన వాళ్ళు ఒక చెట్లు నరుకుతున్నారు. లోపలేమో ఫ్యాన్ సౌండ్స్. మా పిల్లగాలు పడుకున్నారు. బయటకు వస్తేమో పక్కన వాళ్ళే చెట్లు నరుకుతున్నారు. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఏమనుకోకండి. ఏమైనా సౌండ్స్ వినబడితే ఇబ్బంది అయితే పడకండి. వాళ్ళు పడుకున్నప్పుడే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. లేకపోతే మా పిల్లగాళ్ళు లేస్తే ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వలేను. వాళ్ళ సౌండ్స్కి అల్లరి చేస్తుంటారు కాబట్టి ఇవ్వలేను. అందుకే వాళ్ళు పడుకున్నాక వాయిస్ ఓవర్ ఇస్తాను. అన్ని స్టాండ్లో గిన్నెలు చదువుకున్నాక ఇంకా తోమిన గిన్నెలు అయితే పాయస గిన్నెలు ఉన్నాయి. సింకులు వేసి తోముకుంటున్నాను. ఎక్కువ గిన్నెలు పడితే ఏమో బయట తోముకుంటాను. తక్కువ గిన్నెలు పడితే సింకులో తోముకుంటాను. మళ్ళీ వాటర్ పోవు కాబట్టి ఎక్కువ శాతం అట్ట పోకోకుండా ఉన్నాయి. వాటర్ అయితే చాలా ఇబ్బంది పడ్డా సింక్ వల్ల అయితే. నేను తక్కువ గిన్నెలు ఉన్నాయి కాబట్టి నేను సింకులు అయితే తోముకుంటున్నాను. పెద్దగా కింద కూడా కూర్చోవద్దు. ఆపరేషన్ అయింది కాబట్టి ఒక 3 months దాకా కింద కూర్చోవద్దు. 1 month అవుతుంది నాకు ఆపరేషన్ అయ్యి. కాబట్టి ఎక్కువ శాతం కింద అయితే కూర్చోవట్లేదు. నిలబడి పనులు చేసుకుంటున్నాను. ఏ పనులైనా ఇంకా మిగతా పనులు అయితే మా వారు కింద కూర్చునే అయితే వాళ్ళే చేసుకుంటారు. అంటే నేల మీద కూర్చునే అయితే నేను చేసుకొని మరీ నేల మీద కూర్చొని స్టూల్ వేసుకొని అయితే కూర్చుంటాను. చిన్న స్టూల్ వేసుకొని మరి నేల మీద అయితే కూర్చోలేను. అందుకే గిన్నెలు అయితే సింకులేసి రుద్దుకుంటున్నాను. ఎక్కువ శాతం అయితే పడవు. ఎక్కువ గిన్నెలు అయితే ఎప్పుడో ఒకసారి పడతాయి. ఇంకా చెట్ల సౌండ్స్ వినపడుతున్నాయి కదా, ఏమనుకోకండి. ఆ సౌండ్స్కి అయితే వాయిస్ ఓవర్ ఇప్పుడు చాలా డిలీట్ చేసిన ఆ సౌండ్స్ వినపడుతున్నాయి. ఇంకా నాకైతే ఓపిక లేదు. ఏ సౌండ్స్ వినపడని మీరైతే అర్థం చేసుకోండి. ఇంకా అంటే మా ఇంటి ముందు మోట చెట్లు ఉన్నాయి అన్నా కానీ ఆ చెట్లు అయితే నరికేస్తున్నారు. కాయలు మొత్తం తీసేసి కాయలు మొత్తం కోసేస్తున్నారు. ఇంకా కాయలు అయితే ఉండవు చెట్టు మీద అయితే. అంతకుముందు అయితే మేము కాయలు కోసుకొని మొత్తం తినేసినాము. ఇప్పుడైతే వాళ్ళ తోటలను పిలిపించి మొత్తం కోపిస్తున్నారు. చెట్లను కూడా కొన్ని నరికేస్తున్నారు. కోతులు బాగా వస్తున్నాయి. దానివల్ల చెట్లు మొత్తం నరికేస్తున్నారు. అంటే మొత్తం నరికేయట్లు కొన్ని కొమ్మలు నరికేసి కొన్ని కొమ్మలు ఉంచుతున్నారు. బాగా కోతులు అయితే చాలా అటు ఇటుకు రోజుకొచ్చి ఒక 50-100 కోతుల దాకా వస్తే మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటే ఎంత చికాకు. చాలా కోతులు వస్తాయి. ఇటు మొత్తం అడవి కాబట్టి మళ్ళీ మామిడికాయలు చాలా ఉన్నాయి చెట్టు మీద. లై తియ్యటి మామిడికాయలు పుల్లటి మామిడికాయలు కాదు. అందుకే బాగా ఎగబడతాయి మామిడికాయలు చెట్ల మీద అయితే కోతులు. ఎక్కువ శాతం ఇక్కడ 3-4 చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మీద ఎక్కువ ఉంటాయి. మనుషులు తినేటి కన్నా కోతులు ఎక్కువ తింటేనే చాలా కోతులు వస్తున్నాయి. ఇక్కడికైతే 100 కోతుల దాకా చెట్ల మీద కాక ఇంట్లోకి వచ్చి డబ్బాలన్నీ ఎత్తుకెళ్తున్నాయి. మా ఇంట్లోకి అయితే నిన్న ఇక్కడ వచ్చింది. వచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకొని వెళ్ళింది. నాకైతే అలవాటు అయిపోయింది కోతులతో అయితే. మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి. మొత్తం అడవి ప్రాంతం కాబట్టి పెట్టల సౌండ్ పక్షుల సౌండ్స్ అయ్యి వినబడుతున్నాయి బాగా. నేను లోపలికి వెళ్ళి ఇద్దామంటే ఫ్యాన్ సౌండ్ ఇంకా వినబడుతుంది. ఇంకా బయట కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. అందుకే బయటకు వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కాబట్టి ఏమనుకోకండి. అర్థం చేసుకోండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. ఇబ్బంది పడుతున్నా నేనైతే. ఇక్కడ వెళ్ళిన డిస్టర్బెన్స్ ఉంది. నేనైతే ఇవ్వలేకపోతాను. ముఖ్యంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలే నేను ఇబ్బంది పడుతున్నా. దేనివల్ల ఇబ్బంది పడట్లేదు. ఎడిటింగ్ తీయాలన్నా వీడియో తీయాలని ఇబ్బంది పడట్లేదు. కానీ ఈ వాయిస్ ఓవర్కి ఇబ్బంది పడుతున్నా. దేనివల్ల ఇబ్బంది పడట్లేదు నేనైతే. ఏందో సరే ఈ డిస్టర్బెన్స్ పక్కన పెడితే మా పిల్లగాలు కొద్దిగా ఎదిగినాకైతే కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్ కాడ వెళ్తారు కాబట్టి అప్పుడు ఫ్రీగా ఉండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఇప్పుడైతే చిన్న పిల్లగాలు కాబట్టి ఇవ్వలేకపోతున్నా. వాళ్ళ డిస్టర్బెన్స్ బయట అది ఇది కోళ్ళు కుక్కలు అన్నీ సౌండ్స్ వినబడుతున్నాయి బాగా. అందుకే మీకు ఈ బాధ చెప్పుకుంటున్నా. అర్థం చేసుకోండి. నా వాయిస్ అయితే ఏం అర్థం కాకపోతే అర్థం చేసుకోండి కొద్దిగా. అంటే ఆ వాటి మీద పెట్టుకోకుండా సౌండ్ నా వాయిస్ మీద అర్థం చేసుకోవటానికి పెట్టుకోండి. ఇంకా ప్రతిసారి ఇంకా ఏదో సౌండ్స్ వినబడుతున్నాయి డిలీట్ చేసి మళ్ళీ ఇవ్వటం అంటే ఇంకా నాకు ఓపిక లేదు. చాలాసార్లు ఇప్పుడు డిలీట్ చేసిన ఏదో వినబడుతున్నాయని అవి వినబడుతున్నాయని డిలీట్ చేసిన చాలా వరకు అయితే. అందుకే మళ్ళీ అయితే డిలీట్ చేసేంత ఓపిక లేదు. ఇంక ఎట్లయితే వినపడినా ఆయన పెద్దగా నా వాయిస్ ఎవరు వినారు అనుకుంటా నా వీడియోలు ఇప్పుడైతే ప్రస్తుతానికి. అంతే కదండి. నా వాయిస్ ఎవరు వింటున్నారు ఇప్పుడైతే. నా వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు కాబట్టి అందుకే పెద్ద పట్టించు. గిన్నెలు కూడా తోమేసినానండి. గిన్నెలు కూడా తోమేత్తం అయితే అయిపోతుంది. ఇంకా తోమేసినాక ఇంట్లో పని చాలా ఉంది. పని అయితే చేసుకోవాలి. మన వీడియో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. డైలీ అయితే నేను లాంగ్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. న్యూస్ కొద్దిగా వస్తుంది. ఇప్పుడే కొద్దిగా మంచిగా ఇంకా న్యూస్ వచ్చేటట్టు చూడండి కొద్దిగా అయితే. చాలా మంది డైలీ పెట్టకు లాంగ్ వీడియోస్ గ్యాప్ ఇచ్చి ఒక 2 days 3 daysకి ఒకసారి పెట్టి అంటున్నారు. అట్లా పెడితే న్యూస్లో పెడితే మనకి న్యూస్ రాదు, వాచ్ అవర్స్ రారు. కాబట్టి నేను డైలీ పెడుతున్నా. మన
మనకి మానిటైజేషన్ మనీ వస్తుందంటే అట్లా పెట్టుకోవచ్చు. మనకు మానిటైజేషన్ అవ్వలేదు, వాచ్ అవర్స్ అవ్వలేదు, సబ్స్క్రైబర్స్ అవ్వలేదు కాబట్టి నేను డైలీ పెడుతున్నా. పెద్ద పెద్ద యూట్యూబర్స్ 3 డేస్ 4 డేస్కి ఒకసారి పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మానిటైజేషన్ అయింది, మంచిగా అన్ని మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు అటు పెట్టుకుంటారు. మనకి ఏమి లేదు కాబట్టి మనం 3 డేస్కి ఒకసారి పెట్టాల్సిన అవసరం లేదు. డైలీ ఒకసారి పెట్టుకుంటే ఏం కాదు. ఎందుకంటే మనకు వాచ్ అవర్స్ కావాలి ముఖ్యంగా. ముందైతే వాచ్ అవర్స్ కోసం మనం ఎన్ని వీడియోస్ పెట్టినా ఏం కాదు, ఏదో ఒక వీడియో అయితే వైరల్ అయిద్దిగా. నాకు అదే ఆశ, ఏదో ఒక వీడియో అయితే వైరల్ అయితే ఏ వీడియో పెట్టినా. అందుకు నేను డైలీ ఒక వీడియోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. అందుకే ఏమనుకోకుండా చూస్తూ ఉండండి నా వీడియోస్ అయితే. ఎందుకు ఏం డైలీ పెడుతుంది వీడియోస్, ఏం పనికిరాని వీడియోస్ అనుకోకండి. ఏదో అంతో నాకు తోచింట్లో నేనైతే వీడియోస్ పెడుతున్నా. నా ఇంట్లో వర్క్ చేసుకునే పనులు అయితే పెడుతున్నా. నేను పెద్దగా బయటికి వెళ్ళేదాన్ని కాదు. బయట ఏమైనా చూపిద్దామన్నా, గుడికి వెళ్ళి చూపిద్దామన్నా అట్లేంటి ఏం వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లగాలు కాబట్టి వాళ్ళని వేసుకొని ఎటు వెళ్ళలేను, ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంట్లో వర్క్ చూపిస్తాను. కాబట్టి అందరు అనుకుండాలా నా వీడియోస్ దేనికి పనికి రాకోకుండా ఉంటున్నాయి, దేనికి ఏమో ఇంతగానో వీడియోస్ రోజు పెట్టిన వీడియోస్నే పెడుతుంది, చేసిన పనినే చేసి చూపిస్తుంది అని అనుకుంటారు. ప్రస్తుతానికి నేను ఎటు బయటికి వెళ్ళను కాబట్టి ఇంక నేను ఇంట్లో పని చేసుకుందే చూపిస్తున్నాను డైలీ అయితే. ఇంక నేను బయటికి ఎట్టేనే వెళ్తే కన్ఫామ్గా చూపిస్తాను. ఎటు వెళ్ళను కాబట్టి డైలీ ఎప్పుడో ఒకసారి పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు వెళ్తాను. ఇంకా డైలీ అయితే ఇంట్లోనే ఉంటాను, పిల్లగాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ. అందుకే ఈ వీడియోస్ పెడుతున్నాను. ఏమనుకోకండి నా వీడియోస్ పనికిరాని వీడియోస్ అని అనుకోకండి, పనికొచ్చే వీడియోసే. అంటే నాకు పనికొచ్చే వీడియోస్ అనుకోండి. ఏదో మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. మళ్ళీ అయితే కామెంట్స్ అట్ట ఇట్ట చేయకండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు చేయట్లేదు బ్యాడ్ కామెంట్. అందరు కొద్దిగా ఎవరో ఒక్కరు ఇద్దరు ముగ్గురు మంచి నెగిటివ్ కామెంటే చేస్తున్నారు. కాబట్టి అట్లే చేస్తూ ఉండండి, కొద్ది గొప్ప సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను కూడా దేనికి పనికిరాని వీడియోస్ కూడా సపోర్ట్ చేయాలని అయితే అనుకోకండి. నేను చాలా బాధపడతాను. ఏదో నాకు తోచింది అయితే తీస్తున్నాను. నా కెమెరా కూడా అంత క్లారిటీగా రాదు. ఏదో ఉన్నంతలో అయితే నేను ఉన్న ఫోన్తో తీస్తున్నాను. ఫ్యూచర్లో మంచి ఫోన్ కొనుక్కొని ఒక యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అయినంటే అప్పుడు ఖచ్చితంగా కొనుక్కుంటా ఫోన్ అయితే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలాంటిది ఏం లేదు కాబట్టి ఉన్న ఫోన్తోనే, ఉన్న వీడియోస్తోనే తీసుకుంటూ గడుపుతూ ఉన్నాను. ఏదో నేను డబ్బుల కోసమైతే ఆశపడి అయితే యూట్యూబ్ తీయట్లేదు. ఏదో నాకు ఇంట్లో ఖాళీగా ఉంటా కాబట్టి నాకైతే టైం పాస్ అవుతుంది. ఇంట్లో ఒక్కదాన్ని పిల్లగాళ్ళని చూసుకుంటూ ఉంటాను. నాకు ఇంకేం పని ఉండదు, ఇంట్లో పని చేసుకోవడం, పిల్లగాళ్ళని చూసుకోవటమే ఇంకేముంటుంది. కాబట్టి నాకు కొద్దిగా ఇంతగో ఈ గ్యాప్లో కొద్దిగా టైం దొరికినప్పుడు ఇట్లా ఈ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వటం, వీడియోస్ తీసుకోవడం నాకు టైం పాస్ అవుతుంది, గడిచిపోతుంది కాలం అనేది. ఒకప్పట్లో అయితే నాకైతే యూట్యూబ్ గురించి తెలియదు. ఇంట్లో పని చేసుకోవటం, పిల్లగాళ్ళని చూసుకోవటం, ఇంకా టైం అనేది గడిచేది కాదు, చికాకు పుట్టేది. ఏంటి టీవీ చూసుకోవటం, పిల్లగాళ్ళని చూసుకోవటం, పని చేసుకోవటం, నేను ఇంతేనా నా ప్రపంచం, ఇంకేం లేదు, బయటికి వెళ్ళటం ఏం లేదని. అయితే ఆడదాని జీవితం ఇంతే. మళ్ళీ దాని పిల్లల తల్లులు అంటే జీవితం ఇంకా దారుణంగా ఉంటుంది. పిల్లగాళ్ళని చూసుకొని ఇంట్లో పని చేసుకోవాలంటే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటాము, వాళ్ళని చూసుకుంటూ బయటికి ఎటా వెళ్ళలేము. నా పరిస్థితి కూడా అట్లే ఉంది. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లోనే నా ప్రపంచం మొత్తం. ఎప్పుడో ఒకసారి సండే అప్పుడు కూడా ఉండదు బయటికి వెళ్ళటం. మా వారు పనికి వెళ్తారు, వాళ్ళు ఎదిగినాక అప్పుడు ఎటైనా తీసుకొని వెళ్తాడేమో. కానీ ఇప్పుడైతే ఇంట్లోనే ప్రస్తుతానికి. కానీ టైం పాస్ అవుతుంది నాకు, యూట్యూబ్ మీద చాలా టైం పాస్ అవుతుంది చెప్తున్నగా. ఏంది ఈరోజు ఇంత తొందరగా గడిచిపోయింది ఏంటి అనుకుంటాను. అసలుకి ఈ మధ్య అయితే అంతగానో తొందరగా గడిచిపోతుంది. ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అది ఇది యూట్యూబ్ మీద పెడుతున్నా కాబట్టి టైం అనేది తెలవట్లేదు నాకు. అంతకు ముందే అయితే పొద్దాకులు పడుకున్నదాన్ని, పడుకున్నట్టు పని చేసుకొని 24 గంటలు అసలు టైమే గడిచేది కాదు. ఇప్పుడు ఇంకా చిన్న పిల్లగాళ్ళు, మా పిల్లగాళ్ళు అయితే పుట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏముంటారు, నిద్రపోయేటోళ్ళు, 24 గంటలు నిద్రపోయేటోళ్ళు. నేను కూడా అట్లా వాళ్ళతో పాటు నిద్రపోయేదాన్ని. లేస్తే ఎవరు ఉండేటోళ్ళు కాదు, పడుకుంటే ఎవరు ఉండేటోళ్ళు కాదు, ఒక్కదాన్నే. చుట్టుపక్కల కూడా ఎవ్వరు ఉండరు నాకు మాట్లాడేటోళ్ళు. సిటీలో ఉన్నా కాబట్టి, కొత్త కాబట్టి ఎవ్వరు తెలియదు నాకైతే. ఇంకా నా ఇంట్లో పని నేను ఉంటాం, పిల్లగాళ్ళని చూసుకోవటం అంతే. మా వారు పనికి వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడో వస్తాడు, అప్పుడు దాకా ఒంటరిగా ఉంటామే. బయటికి ఏం పనికి వెళ్దామన్నా పిల్లగాళ్ళు అడ్డుంటారు. పిల్లగాళ్ళని చూసుకోవటము ముఖ్యంగా మనకైతే. పిల్లగాళ్ళని చూసుకున్నాక తర్వాత ఏ పనులైనా. కాబట్టి నేను ఇంట్లో పని చేసుకొని అంత అయిపోయినాక ఇప్పుడు యూట్యూబ్ మీద పెట్టి అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్. ఏమోలే యూట్యూబ్ నాకు ఓ దారి చూపించింది అనుకుంటున్నాను. టైంపాస్కి అయితే, డబ్బుల కోసం అయితే కాదు. డబ్బులు వచ్చినా రాకపోయినా నేనైతే ఇట్లనే ఉంటాను, పర్వాలేదు. నాకైతే యూట్యూబ్ కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది. ఒక ఫ్యూచర్లో అయినా కొద్దిగా మంచిగా నాకు అండగా ఉన్నట్టు ఉంటుంది యూట్యూబ్ అయితే. ముఖ్యంగా మీరు ఉంటారని నేను అనుకుంటున్నాను. నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను.
మీరైతే నాకైతే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లనే మంచిగా ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటాను. నా గురించి చెప్తూ ఉంటాను. ఇంకా మంచి సపోర్ట్ చేస్తుండండి నన్ను కూడా. వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంట్రెస్ట్ కలుగుతూనే చూడండి. లేకపోతే లేదు. మిమ్మల్ని అయితే ఏమి ఇబ్బంది పెట్టను. ముఖ్యంగా నా వోళ్ళు అనేటోళ్ళు అయితే కన్ఫర్మ్గా చూస్తారు. కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటారని పక్కనోళ్ళు ఏదో అనుకుంటారు. ఇంటి పక్కనోళ్ళు ఏదో అనుకుంటారని నేనైతే వీడియోస్ తీయడానికైతే ఆపను. ఒకప్పట్లో అట్లే అనుకుంటారని వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన. ఇప్పుడైతే మా వారు నాకు ధైర్యం ఇచ్చారు. దానివల్ల అయితే నేను ఎలాంటి వీడియోస్ అయితే డిలీట్ చేయను. ధైర్యంగా ఉంటాను. ఎవరైనా చూడని, చుట్టాలు చూడని, ఇంటి పక్కనోళ్ళు చూడని, ఎవరైనా చూడని, ఏమైనా అనుకోండి, ఏంది అమ్మ ఇట్లా వీడియోస్ తీస్తుందని అని అనుకో, నాకేం పర్వాలేదు. నేనేం తప్పు ఏం చేయట్లేదు. నాకేదో ఇంట్లో నాకు తోచింది అయితే నేను వీడియోస్ తీసుకుంటాను. నేనేం తప్పు పని చేయట్లేదు. ఇంట్లో నేను వర్క్ చేసుకునే పనులు అయితే చూపించుకుంటున్నాను. దాంట్లో ప్రతి ఆడది చేసే పనులు అయితే. కాబట్టి నేనేదో వీడియోలో చూపించుకుంటాను. నాకేదో టైం పాస్ అవుతుంది, నాకేదో రూపాయి వస్తుందని నేనైతే అట్లా అప్లోడ్ చేసుకుంటున్నాను. అది ఇంకేం అనుకోకండి మీరైతే. ఇంకా నాకైతే ఏం భయం లేదు. వాళ్ళు వీళ్ళు ఏదో అంటారని అయితే ముఖ్యంగా అదైతే ఏ భయం లేదు. ఎవరైనా ఏదైనా అనుకోండి, బయటికి వెళ్ళి నేను ధైర్యంగా చెప్పుకుంటాను. నా ఇష్టం, నా యూట్యూబ్ నా ఇష్టం, నేను ఎట్లయినా తీసుకుంటాను ఆ వీడియోస్. మిమ్మల్ని అంటాను అనుకోకండి, నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటారు అని చెప్తున్నా. మిమ్మల్ని అనుకుంటాను అనుకోకండి. మిమ్మల్ని అయితే అనట్లేదు. మీరైతే ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎవరంటే నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటారు, ఏంది అమ్మ ఇట్లా వీడియోస్ తీస్తుందని. ఇంకా అంటే మా చుట్టాలు లాంటి వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు లాంటి వాళ్ళు అనుకుంటారని చెప్తున్నా. మీ గురించి అయితే కాదండి. ఏమనుకోకండి, అట్లా మీ గురించి అంటున్నానని. నాకు తెలిసిన వాళ్ళని అంటే నా ముందు చెప్పుకోకపోయినా వాళ్ళ మనసులోనైనా అనుకుంటారు, ఏంటి అమ్మ ఇట్లా వీడియోస్ తీస్తుందని. ఇదైతే కన్ఫర్మ్గా ఎవరైనా అంటే నా గురించి అని కాదు, ప్రతి యూట్యూబరు ఆ వీడియోస్ పెట్టే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు ఎట్టి అనుకుంటారు. అంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళ తరపులోంచి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి నా తరపు నుంచి మా వాళ్ళు ఏమనుకుంటారో నాకు అంటే మనసులో అనుకుంటారు కన్ఫర్మ్గా, ఏంటి అమ్మాయి ఇలాంటి వీడియోస్ పెడుతుందని. అనుకుంటే అనుకోండి, అదే చెప్తున్నా. అనుకుంటే అనుకోండి, ఏం పర్వాలేదు. నేనేం తప్పు పని చేయట్లేదు. వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నా. ఏదో నాకు రూపాయి రావాలని అప్లోడ్ చేసుకుంటున్నా. ఈ మాట మా వాళ్ళు వింటారో వినరో తెలియదు. ఒక ఫ్యూచర్ కన్ఫర్మ్గా వింటారు. ఎవరో ఒకరు వింటారు. మాకెందుకు మీ సోదంతా చెప్తున్నాం మీ ఊరి గురించి, ప్రతి వీడియోలో ఇదే నా సోది, మాకైతే తల నొత్తందని అనుకుంటారా? ఏమనుకోకండి. ఏదో అట్లా చెప్తున్నా, ముందు ముందు ఏమనుకుంటారో ఎవరైనా అని ఇట్లా చెప్తున్నాను. ఎందుకంటే నేను చూసి ఉన్నదాన్ని ఫస్ట్లో కూడా ఇట్లా వీడియోస్ పెడితే చాలామంది అనుకున్నారు, ఏంటి శృతి వీడియోస్ తీస్తున్నావు కానీ అన్నారు. కానీ ఏం తిట్టలేదు. అంటే మనసులో ఏమనుకున్నారో తెలియదు. ఆ భయంతో నేనైతే వీడియోస్ డిలీట్ చేసిన. మళ్ళీ కొంతమంది వీడియోస్ అయితే కొద్దిగా మంచిగా తీయకడ అన్నారు. చాలామంది అయితే కొద్దిగా బాధకడ అనిపించింది. చాలామంది అనలేదు, ఒకళ్ళిద్దరు అయితే అని అన్నారు. కాబట్టి ఆ బాధతో నేను కొన్ని డిలీట్ చేసిన వీడియోస్. అప్పటి నుంచి మళ్ళీ మా వారు కొద్దిగా ధైర్యం ఇచ్చినాక నేనైతే మరీ యూట్యూబ్లో అయితే విప్పుకొని అయితే నేనైతే వీడియోస్ తీయట్లేగా అనొద్దులే కానీ చెప్తున్నాను. అట్లా అనేటోళ్ళు కూడా అన్నారు కూడా. చాలా బాధపడ్డా, మంచిగా తీయని మా అమ్మని నన్ను అన్నారు. కాబట్టి అప్పటి నుంచి కొద్దిగా ఫీల్ అయ్యి వీడియోస్ అన్ని డిలీట్ చేసిన. ఇప్పుడు కొద్దిగా నేనేం చండాలంగా తీయట్లేదు. ఉన్నట్లు నేను ఏ బట్టలు వేసుకుంటానో ఆ బట్టలతోనే తీస్తున్నాను. మరి ఏదో సినిమా హీరోయిన్ లాగా అందరూ అంటే ఆ సినిమా కాబట్టి రెడీ అవుతారు ప్రతిసారి. నేను అట్ట కాదు, పిల్ల తల్లిని ఉన్నట్టునే రెడీ అవుతాను. వీడియోస్ కోసం మరి చీర కట్టుకొని మేకప్లు వేసుకొని మరి తీయలేనుగా నేనైతే. దాంట్లో మళ్ళీ నేను పిల్ల తల్లిని కాబట్టి నైటీల మీద ఉంటాను ఎక్కువ శాతం. పిల్ల తల్లిని కాబట్టి ఏంది, నేను ఏమైనా కాలేజ్కి వెళ్ళే అమ్మాయిని అయితే కాదు, పిల్ల తల్లిని. మళ్ళీ దాంట్లో చిన్న పిల్లగాళ్ళు పెద్దోళ్ళు కూడా కాదు నాకైతే. కాబట్టి ఎవ్వరు ఏమనుకోకండి. నా వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా మీరైనా ఎవరైతే ఏమనుకోకండి, ఏంది అమ్మాయి ఇట్లా వీడియోస్ తీస్తుంది ఈ డ్రెస్సుల మీద అనేకైతే అదైతే అనుకోకండి. నేను చాలా బాధపడతాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎవరైనా. ఇంట్లో పని అంతా అయిపోయిందండి. ఇంకా ఇల్లు కడుగుకేసి గిన్నెలు తోమేసినాను. ఇంకా బయట అయితే బట్టలు అయితే ఆరేస్తున్నాను. వాషింగ్ మిషన్లో అయినాయి ఈవినింగ్ టైంలో. నిన్న అంటే మార్నింగ్ వేసినాను వాషింగ్ మిషన్లో బట్టలు, కానీ దాంట్లో ట్యాప్ అనేది తిరగలేదు. తర్వాత మా వారు వచ్చి ఫిట్టింగ్ చేశారు ట్యాప్ అనేది. ఫిట్టింగ్ చేసినాక అప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే ఇప్పుడు 1 అవర్లో అయిపోయినాయి బట్టలు అయితే. ఇంకా ఆరేస్తున్నాను ఈవినింగ్ టైంలో. రేపు పొద్దు మార్నింగ్ తీసుకుంటాను బట్టలు అయితే. అప్పటికి 6:30 అవుతుంది. అందుకే క్లారిటీగా లేదు వీడియో అయితే. మసకగా కనబడుతుంది వీడియో అయితే. అప్పుడు కొంచెం చీకటి పడుతుంది. అందుకే వీడియో కూడా ఎక్కువ లెంత్ అయితే లేదు, తక్కువే పెట్టినాను. ఎందుకంటే వీడియో కూడా క్లారిటీగా రావట్లేదు. అందుకే తక్కువ లెంత్ అయితే ఉంది వీడియో అయితే, ఏమనుకోకండి.
మరీ తక్కువేం లేదు, కొద్దిగా ఎక్కువే ఉంది, మరీ ఎక్కువ లేదు. ఏంటమ్మా నీ ఎక్కువ తక్కువ ఏదేదో చెప్పుకుంటాను, ఏదేదో మాట్లాడుతాను, నీలో నువ్వే, మాకైతే ఏం అర్థం కావట్లేదు నీ మాటలైతే అనుకుంటున్నారా? అర్థం చేసుకోండి అబ్బా, అర్థం చేసుకోండి, నా మాటలు కొద్దిగా అర్థం చేసుకోండి. అలవాటైపోతారు నాకు కూడా, నా మాటకి, నా వీడియోస్కి అలవాటైపోతారు. ఒక 3-4 వీడియోస్ చూడండి, ఒక డైలీ ఒక 1 వీక్ దాకా నా వీడియోస్ చూడండి, నాకు కూడా అలవాటైపోతారు. మీరు కూడా మా ఫ్యామిలీ లాగా అయిపోతారు. మీరు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే, సపోర్ట్ చేసినా చేయకపోయినా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. మళ్ళీ సపోర్ట్ చేస్తేనే నువ్వు గుర్తుపెట్టుకుంటావు, సపోర్ట్ చేయకపోతే గుర్తుపెట్టుకోవా అని అంటారేమో, అట్లా అనుకోకండి. సపోర్ట్ చేసినా చేయకపోయినా గుర్తుపెట్టుకుంటాను. మీరు ఎప్పుడు మా ఫ్యామిలీ లాగానే చూసుకుంటూ ఉంటాను. ఇంకా బట్టలైతే ఆరేసినాక ఇంక ఇక్కడికైతే కోళ్ళకైతే మేత వేస్తున్నాను. పొద్దున మా వారు వేసి వెళ్ళారు, ఇంకా సాయంత్రం పూట అయితే మా వారు రాలేదు, ఇంక నేనే వేస్తున్నాను. ఇంకా కోళ్ళ గూట్లోకి వచ్చి చూసారు మేత కోసం ఎంత వెయిటింగ్ చేస్తున్నాయి, పాప ఆకలిగా ఉన్నాయి అనుకుంటాం వాటికి, అందుకే మేత అయితే తింటున్నాయి. వేసినమ్మట్లు అన్ని కోళ్ళు అయితే వచ్చేసినాయి. సజ్జలు ఉంటే ఒక గిన్నెలు పోసుకొచ్చి వేస్తున్నాను, చిన్నగా ఉంటే సజ్జలు అనేవి కాబట్టి అవి తినేస్తున్నాయి. అయ్యే వాటికి మేత, లేకపోతే వడ్లేని తింటాయి, సజ్జలు తింటే వడ్లు తింటాయి, మనం తినే ఫుడ్ కూడా తింటాయి. ఎక్కువ శాతం వేస్తే మంచిది వాటికి అయితే. మీకు ఏమైనా కోళ్ళ గురించి ఏమైనా కావాలి చెప్పండి అంటే చెప్తాను. ఆ విషయం కూడా మా వారే చూసుకుంటారు కోళ్ళ గురించి, నాకు పెద్దగా ఏం తెలియదు కాబట్టి మా వారిని అడిగాను, మీకు చెప్తాను. మీకైతే ఇంతేనండి నా వీడియో. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నా వీడియోస్ అయితే లాంగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎక్కడ ప్రతి వీడియోలు చెప్పేది ఇదే, మిమ్మల్ని అడిగేది ఇది ఒకటే అండి, నా వీడియోస్ అయితే లాంగ్ వరకు చూడండి అని, అందుకే లాంగ్ వరకు అయితే చూడండి. ఇంతేనండి నా వీడియో. బాయ్ బాయ్ అందరికీ.